నోరు జారితే వెనక్కి తీసుకోలేం. అదే ఒక సెలబ్రిటీ పబ్లిక్ ఈవెంట్లో నోరు జారితే అది ఎంతటి తుఫాను సృష్టిస్తుందో నిన్నటి నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ టాలీవుడ్లో మంటలు పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అనసూయ, చిన్మయ్యి నుంచి మంచు మనోజ్, ఆర్జీవి వరకు అందరూ శివాజీపై విరుచుకుపడుతూ ఉన్నారు. అసలు శివాజీ ఏమన్నారు? దానికి మన స్టార్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? చివరికి శివాజీ క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏ వివాదం? పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వివాదం మొత్తం కూడా శివాజీ మైక్ పట్టుకున్న దగ్గరే మొదలైంది. ఈవెంట్లో యాంకర్ డ్రెస్సింగ్ను మెచ్చుకుంటూనే పరోక్షంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్పై ఆయన విరుచుకుపడ్డారు. శివాజీ అసలు ఏమన్నారు అంటే, హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది, గ్లామర్ ఓ స్థాయి వరకు బాగుంటుంది, కానీ శృతి మించితే గౌరవం తగ్గుతుంది అని శివాజీ కామెంట్ చేశారు. అంతేకాదు, పాతతరం నటీమణుడు సావిత్రి, సౌందర్యలను ఉదాహరణగా చూపిస్తూ స్త్రీ స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దని హితో పలికారు. అయితే ఆయన వాడిన కొన్ని పదాలు, బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. శివాజీ వ్యాఖ్యలపై ముందుగా యాంకర్ నటి అనసూయ స్ట్రాంగ్గా స్పందించారు. ఇది నా శరీరం, మీది కాదు అంటూ ఒక మహిళ తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉందని, దానిపై తీర్పు చెప్పే అర్హత ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఇటు మరోవైపు సింగర్ చిన్మయి ఇంకాస్త ఘాటుగా విమర్శించారు. మహిళలు చీరలే కట్టుకోవాలంటే మరి మీరు కూడా జీన్స్, హుడీలు మానేసి పంచెగట్టుకోండి, భారత సంప్రదాయం గురించి మాట్లాడే ముందు మీరు పాటించండి అంటూ చురకలంటించారు. శివాజీ భాష ఒక పోకిరీలా ఉందంటూ ఆమె మండిపడడం జరిగింది. ఈ ఇష్యూలో మంచు మనోజ్ తీసుకున్న స్టాండ్ కూడా అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఆ సీనియర్ నటుడి తరపున తాను క్షమాపణ చెప్తున్నానని, మహిళల వస్త్రధారణపై మాట్లాడటం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని మనోజ్ అన్నారు. మనోజ్ తండ్రి లాంటి మాటలకు మంచు లక్ష్మి ఫిదా అయ్యి యు ఆర్ ఏ ట్రూ మ్యాన్ అంటూ ప్రశంసించారు.